బాలకృష్ణ కూడా పరిచయం కానీ ఎక్కువ లింకులు లేవు. అదేలేండి. అప్పుడు ఎన్టీఆర్ గారు తెలుసండి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్? అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ హ్మ్. చరిత్ర చెప్పాలంటే హ్మ్. మా గాంధీనగర్లో ఉండేవారు. హ్మ్. మా డాటర్ చిన్నమ్మాయి అభినందన ఉంది కదా, ఆ! వాళ్ళిద్దరు ఒక చోట డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు. ఓకే. ఓకే. క్లాసికల్ డాన్స్. డాన్సరా క్లాసికల్ డాన్స్. అవును. డాన్స్. అవును. ఓహ్! ఇక్కడ ఇద్దరు కలిసి నేర్చుకునేవాళ్ళా? గాంధీనగర్లో మా అబ్బాయి ఇద్దరు నేర్చుకునేవాళ్ళు. ఓకే. ఓకే. అప్పటి నుండి వాళ్ళ మదర్ వాళ్ళంతా పరిచయం. ఓకే. మా దగ్గరే ఉండేవాళ్ళు. ఆహా! అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. ఆ! తర్వాత వాళ్ళ మదర్ సిస్టర్ మా పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఆహా! ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్పుడు. ఓకే. తర్వాత ఆ అబ్బాయి అలా 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 ఎదిగిపోయాడు. హ్మ్. అట్లా ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడన్నా మామూలుగా వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చినప్పుడు సన్నివేశాలు ఏమన్నా తెలుసా మీకు? లేదు, హుహుహు. ఎప్పుడు వెళ్ళలేదు. హుహుహుహు. అదేలెండి. అది చిన్నప్పుడే తెలుసు. ఓకే. బాగా హుషారుగా ఉండేవాడు, ఆ! యాక్టివ్‌గా. యాక్టివ్గా ఉండేవాడు. మీరు సినిమాలు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా చూసారా? షూటింగ్లు చూడలేదు. షూటింగ్‌లు కాదు. మామూలుగా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు గాని అన్నీ చూస్తుండేవాళ్ళు. చూస్తారా? మీకు బాగా నచ్చిన సినిమాలంటే ఏముండేవి అప్పట్లో మీకు? ఇక ఆ అబ్బాయి బాగా చేస్తాడు. హ్మ్. వాళ్ళ తాతగారి పోలికలే అన్నీ. హ్మ్. ఇంకొంచెం హైట్ ఉండాల్సింది. హ్మ్. ఓకే. హైట్ తక్కువ. హ్మ్. బట్ అభినయం అంతా తాతగారే. తాతగారిదే. ఓకే.